పల్నాటి సీమ అడవుల్లో పుల్లలు ఏరుకోవడం పైన, పశువులను మేపడం పైన బ్రిటిష్ పాలకులు అన్యాయంగా ఆంక్షలు విధించారు. ఆ రోజుల్లోనే పశువుకు 2 రూపాయలు శిస్తు చెల్లించాలని వాళ్ళు చెప్పారు. దాన్ని పుల్లరి పన్ను అని చెప్పి అనేవారు. అయితే మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఆ ప్రాంతానికి చెందిన కన్నెగంటి హనుమంతు ఈ పుల్లరి ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు. అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ పాలనా వ్యవస్థ పైన తన ధిక్కార స్వరాన్ని వినిపించాడు. బ్రిటిష్ నిరంకుశ పాలనలో భారతీయులు అనుభవిస్తున్న అవస్థలను, అవమానాలను చూసి రగిలిపోయిన కన్నెగంటి హనుమంతు పోరుబాట పట్టాడు. అనేక మంది యువకులను కూడగట్టి ఒక దండుగా కదిలాడు. తెల్లవారిపై దండయాత్ర చేశాడు. ఉడుకు రక్తం కలిగిన యువకులు ఆయన వెంట నడిచారు. పెద్ద తరం నిండు మనసుతో ఆయనను ఆశీర్వదించింది. మహిళలు, వృద్ధులు నైతిక మద్దతు ఇచ్చారు. పల్నాటి సీమలో కన్నెగంటి ప్రతాపం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడింది. తెల్లవారి సైన్యం తెల్లమొహం వేసింది. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఆయన పట్ల కుట్రలు చేసి ఆయనని ఎలాగైనా బ్రిటిష్ వారికి పట్టించి ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయనని తహసీల్దార్ చేస్తామని చెప్పి ప్రలోభాలు పెట్టారు. కానీ కన్నెగంటి హనుమంతు దానికి లొంగలేదు. నేను భారతీయులకి ఎప్పుడూ హాని తలపెట్టను, మీరు ఏదైనా చేసుకోండి గట్టిగా తిరగేసి చెప్పాడు. అయితే 1922 ఫిబ్రవరి 20వ తేదీన ఉదయం కొందరు అటవీ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు మించాలపాడు అనే గ్రామానికి వచ్చి హనుమంతుని కలిసి పుల్లరి పన్ను కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అదే సమయానికి గాంధీజీ కూడా సహాయ నిరాకరణాన్ని విరమించడం వలన పుల్లరి పన్ను చెల్లించడానికి సిద్ధమయ్యాడు కన్నెగంటి. ఆ పుల్లరి పన్ను చెల్లించడం కోసం అదే రోజు మధ్యాహ్నం ఆయన బయలుదేరి మించాలపాడుతో సహా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలోని యువకులు అందరినీ కలుపుకొని అక్కడికి వెళ్ళాడు. అదే అదునుగా భావించి బ్రిటిష్ సేనలు ఆ గ్రామాన్ని దిగ్బంధం చేశాయి. ఊళ్ళో వాళ్ళనందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. తుపాకీ మడమలతో కొట్టి హింసించారు. ఇవన్నీ తెలుసుకుని కన్నెగంటి హనుమంతు, ఎందుకు మీరు మా వాళ్ళని కొడుతున్నారు, మేము పన్ను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం కదా అని చెప్పినప్పటికీ కూడా ఎవరూ వినలేదు. పైగా అతనే కన్నెగంటి హనుమంతు అనేటువంటి విషయం గ్రహించి బ్రిటిష్ సేనలు అతని చుట్టుముట్టాయి. శిస్తు కట్టడానికి మేము వచ్చాము అని చెబుతున్నా కూడా వినకుండా కన్నెగంటి హనుమంతుపై 26 తూటాలు ప్రయోగించారు బ్రిటిష్ వారు. రక్తం మడుగులలో పడి ఉన్న కన్నెగంటి చుట్టూ వలయంలా బ్రిటిష్ సేన నిలబడింది. గ్రామస్తులందరినీ బెదిరించింది. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పినా కూడా ఒప్పుకోలేదు. చివరికి హనుమంతు భార్య మంచినీళ్ళు ఇస్తాము అతనికి అని అన్నా కూడా ఒప్పుకోకుండా అతనిని అలాగే హింసించారు. సాయంకాలం 6 గంటలకి తుపాకీ తోటాలకు గాయపడిన పల్నాటి సింహం కన్నెగంటి హనుమంతు అర్ధరాత్రి వరకు శక్తి కూడదీసుకుని వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక పల్నాటి వీరసింహం అమరుడయ్యాడు. పల్నాటి సీమలో ప్రతి ఒక్కరూ కన్నెగంటి మరణానికి కన్నీరు కార్చారు. ఇలాంటి మహానుభావులెందరో, మహాయోధులెందరో, దేశభక్తులెందరో కీర్తించిన అమరగానం వందే మాతరం. ఇవాళ వందే మాతరం గీతాన్ని ధర్మపురి వాసి శ్రీ గుండి శంకర శర్మ గారు గానం చేస్తున్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం శుభ్ర జ్యోత్స్న పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ శుభ్ర జ్యోత్స్న పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.